ముందుగా దేవిప్రసాద్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి తెలంగాణకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా కడుపు మంటగా ఉందని ఇటు అధికార పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, మీకు ఈనోలు కూడా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఆ ఈనోకు సంబంధించి పబ్లిసిటీ కూడా చేస్తున్నారుగా, విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు హైదరాబాద్ సిటీ అంతా కూడా. ఏం చెప్తారు? మీకు పంపించారా ఈనో? గుడ్ మార్నింగ్ అండి. అంటే ఏమన్నా గుడ్ మార్నింగ్ మిత్రులకు నమస్కారం, రమేష్ గారికి, వీక్షకులకి. అంటే ఈయన పంపడము అవన్నీ కూడా పొలిటికల్ గా వాటి మీద మనం చర్చ లేకుండా బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అటువంటి పంపించినప్పుడు దాని రియాక్షన్ గా నిన్న ఫినాయిల్ కూడా పోయినట్టుంది గాంధీ భవన్. నేనే అట్లా మనం వాటికి చర్చ మళ్లించడం సరికాదు. ఆగ్రహవేశాలు ఉన్నటువంటి వాళ్ళు రకరకాల పనిచేస్తారు, దానికి స్పందించేటువంటి వాళ్ళు పనిచేస్తారు. పార్టీగా ఇవాళ దావోస్ కు సంబంధించినటువంటి అంశం మీద ఏమి లైన్ ఉందనేటువంటి విషయం ఇవాళ మనం చర్చించుకోవడం అనేటువంటిది ప్రజలకు ఉపయోగం. నేను డెఫినెట్ గా నేనేం చెప్తున్నా అంటే, దావోస్ కు నుంచి పెట్టుబడులు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు జెలిసీగా ఉంటది? డెఫినెట్ గా ఈ ప్రాంతానికి ఏ ఒక్క రూపాయి ఎవరు పెట్టుబడి పెట్టినా డెఫినెట్ గా స్వాగతిస్తాం. కానీ పెట్టుబడి పెడుతున్నాం అనేటువంటి ఢాకా బజాయించి అనుమానాస్పదమైనటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కానీ, గతంలో జరిగినటువంటి ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ వల్ల వచ్చినటువంటి ఒప్పందాలని సరైనటువంటి రీతిలో ప్రజలకు చెప్పడం కానీ చేయలేదనేటువంటిది కదా నేను చెప్తున్నది. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే ఏం చెప్పారు? 1,80,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఇది ఒక చారిత్రక విజయం తెలంగాణకని చెప్పారు. మరి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? అక్కడనే పక్కకున్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే, ఇప్పుడు కాదు విజయం ఇది, ఈ 1,80,000 కోట్లు ల్యాండ్ అయి ఉద్యోగాలు వచ్చినప్పుడు, పరిశ్రమలు ప్రారంభించినప్పుడు విజయం అని శ్రీధర్ బాబు గారు అన్నారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? ఇది ఏదైనా అంతర్జాతీయ వేదికల మీద ఒప్పందాలు జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది చూపిస్తారు అనేక కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వాణిజ్య సంస్థలు. అవి అన్ని కూడా పెట్టుబడులు పెడుతున్నట్టు కాదు, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళు వన్ ఆఫ్ ది కాంపిటేటర్ బిడ్డర్ అవుతారు. కానీ ఒక ఆయన ఉన్నాడు ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెడుతున్నాడని చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప ఇంకేం లేదని బట్టి విక్రమార్క గారు అన్నటువంటి విషయాలు నేను కొత్తగా చెప్తున్నావు. ఏ ఒక్క విషయం కాదండి, మీరు పత్రికలు తిరిగేసినా లేకుంటే యూట్యూబ్లు కొట్టినా ఎక్కడ కొట్టినా అంటారు. రెండవది, ఇదే దావోస్ కు మా కేటీఆర్ గారు కానీ గత 10 సంవత్సరాల్లో పోయిన ప్రతి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినో కొన్ని వీడియోలు వినిపించమంటే మీరు టైం ఉంటే నేను వినిపిస్తాను. ఎందుకంటే అదొక పార్స్, అక్కడి గోడమే వేస్తూ అదే అక్కడి నుంచి పెట్టుబడులే రావు, ఇది కావాలని చేస్తున్నారని చెప్పింది. ఇలా దావోస్ పోయి ఇంత పెద్ద ప్రచారం ఎట్లా చేస్తున్నారు అంటే, ఒక ప్రభుత్వం బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వంలో డెఫినెట్ గా మీరు చేసేటువంటి విధానాల వల్ల రకరకాల కారణాల వల్ల పెట్టుబడులు ఆకర్షిస్తే వెళ్ళండి కూడా రేవంత్ రెడ్డికి కానీ డెఫినెట్ గా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఏంది? మీరు చేస్తున్నటువంటి అనేక అంశాల పట్ల ఇవాళ అనేక అనుమానాలు, పాత కంపెనీలతోనే ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి అనుమానాలు చాలా బలపడుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో డెఫినెట్ గా ఏంటి అనేటువంటి విషయం మీద, ఇటువంటి విషయాల మీద డెఫినెట్ గా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీగా మేము అనేక అంశాలు చెప్తాం కదా. చెప్పకుండా ఎట్లుంటాం? ఏమేమి పెట్టుబడులు వచ్చినాయి 1,80,000 కోట్లలో? రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, గత చంద్రబాబు నాయుడు కాలంలో, రాజశేఖర రెడ్డి కాలంలో చాలా హైదరాబాద్ నగరానికి జరిగింది, అందుకే ఈ పెట్టుబడులు వస్తున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన గురించి మాట్లాడని కూడా నోరొస్తలేదు. ఇవాళ అమెజాన్ కంపెనీతో మీరు ఒప్పందం చేసుకున్నారు కదా. అమెజాన్ కంపెనీ ఏదో కొత్తగా వచ్చిన కంపెనీ, ఇదివరకు ఇక్కడ విస్తరణ లేదా? 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ విస్తరణ చేసి ఇక్కడ ఉండేటువంటి వ్యాపారం వల్ల ఇవాళ మళ్ళీ సెకండ్ ఫేజ్ పోతా ఉన్నారు, మిగతా వాటిలలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఏమంటున్నాం, ఏ ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చినా స్వాగతిద్దాం. కానీ గత 40,000 కోట్లు దావోస్ కు గతంలో పోయినరు. అప్పుడు వచ్చినాయి ఎన్ని? 8 నెలల్లో 9 నెలల్లో అవుతుంది దావోస్ పోయి. గతంలో ఆ 40,000 కోట్లలో ఏమైనా వచ్చినాయా? వస్తే ఎన్ని ఉపాధి వచ్చినాయి? వీటి విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి. కానీ మీరు మాకు అనుమానాలు వస్తేనే మీరు ఇంత ఆక్రోశపడితే ఎట్లా? డెఫినెట్ గా ప్రజలకు అనేక రకాల అనుమానాలు వస్తాయి, వాటిని సరిచేసి సహనంతో. ఇప్పుడు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో బాధపడుతున్నది ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి విషయం అందరికి తెలిసింది. ఎందుకంటే
ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో నిన్న రైతు భరోసాకి సంబంధించి 26వ తారీఖు నాడు అందరికి కూడా మాకు రైతు భరోసా పడుతుంది 15,000 అని చెప్పి మోసం చేసి 12,000 కుదించినప్పటికీ కూడా ఆ మోసానన్నా కనీసం నిలుపుకుంటారని ప్రజలందరూ కూడా సెల్ ఫోన్లు పట్టుకొని మొత్తం రైతులందరూ కూడా ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఎంత సౌకర్యవంతంగా ఉన్నారు అనేది మాకు ముఖ్యం తప్పితే గతంలోన ప్రచారం ముఖ్యం కాదు, మేము దేనికి కూడా ప్రచారాలు చేసుకోవట్లేదు అంటున్నారు రమేష్ గారు. గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి విషయాన్ని నేను రమేష్ గారికి గుర్తు చేస్తా ఉన్నా. రెండవది, ఇక్కడ ఐటీ కంపెనీలకు సంబంధించి వాళ్ళు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని వాళ్ళు ప్రస్తావన చేశారు. 57,000 కోట్ల నుంచి 2.41 lakhs కోట్లకు ఇక్కడ ఐటీ ఎగుమతులు చేరినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 3,23,396. అంటే గతంలో ఉన్నటువంటి కూడా ఈ ఐటీ కంపెనీలకు సంబంధించి వచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే 2,400 కంపెనీలు వచ్చినాయండి, ఒక్క కంపెనీ కాదు. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, 24 లక్షల ఉద్యోగాల కల్పన చేసినాం. అట్లాగే 9 ఏళ్లలో 24,000 పరిశ్రమలకు అనుమతి ఇచ్చినాం. విప్లవాత్మకమైన టీఎస్ఐ పాస్ తెచ్చినాం. అమెజాన్ లాంటి కంపెనీలు, అట్లాగే మనం చెప్పుకుంటూ పోతే చాలా బహుళజాతి కంపెనీలు తెచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక జేఎస్డబ్ల్యూఏ 9,000 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలు ప్రారంభించినటువంటి విషయం. అట్లాగే వెబ్ వర్క్స్ 5,200 కోట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. నేను ఏమంటున్నా, దావోస్ కు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇప్పుడేమో పెట్టుబడులు మేము తెస్తేనేమో వాళ్ళు తెస్తేనేమో అందరూ ప్రశంసించాలి, ఎవరు ఏమి వ్యతిరేకించద్దు. కానీ గతంలో దావోస్ పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మేము వీడియో చూపించమంటే చూపిస్తా. దావోస్ అనేటువంటిది ఒక పార్సు, అక్కడికి పోవడం అనేటువంటిది ఛాయ్ బిస్కెట్ తాగడం తప్ప ఇంకోటి కాదన్నాడు. మళ్ళీ ఇవాళ ఏ ఛాయ్ బిస్కెట్ తాగి తెచ్చిందండి ఇవన్నీ? కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన ఎన్ని తెచ్చిండు, ఏం తెచ్చిండు? ఒక్కటి కూడా ల్యాండ్ కాదు. నేను చెప్పినా కదా విమర్శించారు. నేను అనేది ఒక్కటి విషయం అయినా దావస్ గారు ఏం లేదు కాఫీ టీ తాగడానికి పోయినట్టు. రమేష్ గారు మీరు మాట్లాడింది అంత తిన్నా నేను ఒక క్లారిఫికేషన్. నేనేమంటున్నా, ఏమేం పెట్టుబడులు తెచ్చినాం అనేటువంటివి చాలా స్పష్టంగా 24,000 కంపెనీలకు అనుమతించినాం. నేను తెచ్చిన పెట్టుబడుల విషయంలో కూడా చెప్పిన, జేఎస్డబ్ల్యూ గానీ, వెబ్ వర్క్స్ గానీ, టాటా కంపెనీ గానీ, తర్వాత యాంగిల్స్ గానీ, ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతిని మేము ఎంత బ్రహ్మాండంగా చేసినామో అందరికి కూడా తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే, మీరు తెస్తున్నారు సంతోషం, వస్తే ల్యాండ్ అయితే సంతోషం, కానీ గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని గాని, సంక్షేమాన్ని గాని మీరు అన్ని అమెజాన్ ఎందుకు వచ్చిందండి? ఇలా రేవంత్ రెడ్డితో సంతకం పెట్టిరంటే ఆయన ముఖం చూసి పెట్టిరా? 10 నెలల్లో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి బద్దలైనటువంటి అభివృద్ధిని చూసి పెట్టినరా? గత కేసీఆర్ పరిపాలనలో ఇక్కడ తీసుకొచ్చినటువంటి అనేక విధానాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి మౌలిక సౌకర్యాలు కావచ్చు, అప్పటికే ఇక్కడ జరిగినటువంటి బిజినెస్ కావచ్చు. కాబట్టి 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు, అందరేదో బిచ్చమెత్తుకున్నట్టు చిత్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. గతంలో ఎట్లా ఉండే భూములు ఇవాళ ఎట్లా ఉన్నాయి, గతంలో కరెంట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, గతంలో హైదరాబాద్ నగరం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, గతంలో బయట నగరాలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి. కనీసం అభివృద్ధి అనేది పరంపర. మాకంటే ఇంకా గొప్పగా చేస్తే రేవంత్ రెడ్డిని గుర్తించుకుంటారు. అసలు రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు గుర్తించుకోవాలంటే ఏంటంటే, మాకు డబ్బులు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, మాకు షాదీ ముబారక్ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, మాకు స్కూటీలు ఇస్తానని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, మాకు రుణమాఫీ చేస్తామని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావద్దు కదా. మీరు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి బాజాప్తాగా చెప్పారు కదా. డెఫినెట్ గా వాటికి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల ఇవాళ మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తాను.